ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజాకు గ్రామంలో ఉన్న పలు సమస్యలపై తెలియజేయడం జరిగిందని, వెంటనే ఆమె నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. గ్రామంలో గుబ్బాలమ్మ తల్లి గుడికి ప్రహారీ గోడ నిర్మాణానికి 5 లక్షలు, అసంపూర్తిగా ఉన్న సత్తమ్మ తల్లి గుడి నిర్మాణానికి 2 లక్షల రూపాయలు, హరిజనపేటలో 33 కెవి లైన్ మార్పు, పేదల కాలనీలో గ్రావెల్ రోడ్లు, నూతన స్తంభాల ఏర్పాటు, అలాగే 10 లక్షల రూపాయలతో బరియల్ గ్రౌండ్ సుబ్రహ్మణ్య మరమ్మతులు చేయుటకు నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని వీధులలో గల చిన్న ట్యాంకులు మరియు పైప్లైన్లు మరమ్మతుల కార్యక్రమం త్వరలోనే చేపడతామని బుజ్జి గ్రామస్తులకు తెలిపారు. పెండింగ్లో ఉన్న కమ్యూనిటీ భవనాలను, గ్రామాలలో 2 అంగన్వాడీ కేంద్రాలు అసంపూర్ణంగా ఉన్నాయి. భవనాల పూర్తి చేసేందుకు ఒక్కొక్క భవనానికి 5 లక్షల రూపాయలు చొప్పున 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని, వీటిని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 33 లక్షలతో గ్రామాలలో ఘన సెంటీమీటరు రోడ్లు వేయడం జరిగిందని, మరో 30 లక్షల రూపాయలు రోడ్లు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే 1,35 లక్షల రూపాయలతో వెచ్చించి ఆది ఆంధ్ర కాలనీ నుండి చిందిన్పేట వరకు బీటీ రోడ్డు వేయడం జరుగుతుందని తెలియజేశారు. అభివృద్ధికి 5 సంవత్సరాల దూరంలో మనం ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామానికి ఎమ్మెల్యే సత్యప్రభ సహకారంతో అనేక నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఇవన్నీ కూడా మండల ప్రజా పరిషత్, పంచాయతీ నిధులు, ఎమ్మెల్యే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, పంచాయతీ రాజ్ ఎ, ఎలక్ట్రికల్ ఎ, టీడీపీ నాయకుడు సుంకర సత్తిబాబు, ప్రభుత్వ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పెద్దనాపల్లి గ్రామంలో సుమారు 5 సంవత్సరాల క్రితం నుంచి జరగని అభివృద్ధిని గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరపుల సత్యప్రభ గారి సహాయ సహకారాలతో, ఆదేశాలతో, ఆశీస్సులతో పెద్దనాపల్లి గ్రామాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఎప్పటి నుంచో మరి గ్రామదేవత అయిన గుబ్బలమ్మ తల్లి గారికి కాంపౌండ్ వాల్ నిర్మాణం గురించి, అలాగే సత్యం తల్లి గారి ఆలయ అభివృద్ధి గురించి, మరీ ముఖ్యంగా ఆది ఆంధ్ర కాలనీలో 33 కేవీ విద్యుత్ లైన్ ఇళ్ల మధ్య నుంచి ఎంత ఉంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఇల్లు కలిపోతాయని చెప్పి 40 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న అక్కడ ఆ లైన్ షిఫ్టింగ్ గురించి, అలాగే మరి గత ప్రభుత్వంలో ఇచ్చిన కాలనీల్లో మరి స్తంభాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ స్తంభాలు కూడా మరి గౌరవ శాసనసభ్యులు మరి పెద్దనాపల్లి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చినప్పుడు అడిగినప్పుడు హామీ ఇవ్వడం, అదేవిధంగా ఇందిరానగర్ కాలనీలో సుమారు 20 సంవత్సరాల క్రితం అసంపూర్ణంగా ఉండిపోయిన కమ్యూనిటీ హాల్ హరిజన్ కోసం ఉండిపోయిన కమ్యూనిటీ హాల్ గురించి కూడా అప్పుడు హరిజన్ సోదరి ముందు అడగడం, దానికి సంబంధించిన పని. అదే రకంగా ఏదైతే కాలనీలు ఇచ్చారో ఆ కాలనీలో కనీసం చినుకు పడితే వెళ్ళలేని పరిస్థితుల్లో గ్రావెల్ రోడ్లు ఏంటంటే ఆ ఎన్నికల్లో అడిగినప్పుడు దానికి కూడా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ గారు ఖచ్చితంగా చేస్తానని చెప్పడం. అదే రకంగా పెద్దనాపల్లిలో ఎవరైనా చనిపోతే మరి ఆ బరియల్ గ్రౌండ్లో 2-3 గంటలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నిలువు నీడ లేకుండా ఉన్న పరిస్థితిలో మాకు దానికి కూడా షెడ్లు నిర్మించండి, ఎన్ని చేయండి అని చెప్తే దానికి కూడా మరి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ షెడ్ నిర్మాణం కూడా మరి దానికి ఆ రోజు ఎన్నికలు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో ఆశిస్తూ మండల ప్రజాపరిషత్ కానివ్వండి, గౌరవ ఎమ్మెల్యే గారి నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ 5 సంవత్సరాల తర్వాత మా గ్రామంలో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. చాలా సంతోషిస్తూ గ్రామస్తులందరూ ఇవాళ పండుగ వాతావరణంలో చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే చేతుల మీదుగా చేయాలనుకున్న ఆరోగ్య కారణాలు రాలేకపోయారు. మరికొన్ని వర్కులు ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా త్వరలోనే ఎమ్మెల్యే గారు దాన్ని కూడా శంకుస్థాపన చేస్తారు.
మరి ఎమ్మెల్యే కూడా ఇంచుమించు సుమారు 60-70 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సగం నిర్మాణం పూర్తయింది. మరి సగం ఎమ్మెల్యే చేతుల మీదుగా చెప్పాలని చెప్పి శంకుస్థాపన చేయాలని చెప్పి దానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తాను. మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఈ 10 నెలల కాలంలో మరి ఏలేశ్వరం మండలాన్ని అభివృద్ధి పథంలోకి మరి ర్యాకెట్ వేగంతో దూసుకుపోయే పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నాం. దానికి పూర్తి సహాయ సహకారాలు ఎమ్మెల్యే గారు అందించడం జరుగుతుందని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఏ గ్రామంలో కూడా మండల ప్రజా పరిస్థితి నుంచి కానీ మరే ఇతర గ్రంథుల నుంచి కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్న మండలాన్ని ఇవాళ మండలంలో సుమారు 2-3 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులన్నీ కూడా అన్ని గ్రామాల్లో పంచిపెట్టాలి. మండలాన్ని మరి బంగారు వీరేశ్వర మండలంగా తయారు చేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు మరి కృషి పట్టుదలతో ఇవాళ మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగస్వాములు సంతోషిస్తూ ఉన్నాం. అదే రకంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఒక కార్యక్రమం కాదు, ఎంజీఎన్ఆర్ఈఎస్ పథకం ద్వారా మరి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి గోశాలలో కట్టించడం. అదే రకంగా నీటి తొట్టులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి అదృష్టంగా భావించారు చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి నాయకత్వంలో. పశువులకి నీరు లేకపోతే ఊరు చివారిలో మరి వేసవకాలం ఇద్దరిని తట్టుకుని నీటి తొట్లు కూడా కట్టడం జరిగింది. మరి పనులన్నీ కూడా అన్ని గ్రామాల్లో కూడా వేగవంతమైన ఎంజీఎన్ఆర్ఈఎస్ ద్వారా మరి వర్కర్స్ అందరూ ఏసీకర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అదే రకంగా ఇవాళే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు కూడా ఆదేశం రేపేంట్లో మనం చూస్తాం. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క సభ్యుడికి కూడా ఉపాధి హామీలకి లేదా ప్రతి ఒక్కరికి కూడా మరి బీమా ఇవ్వడానికి కూడా మరి జీవిత బీమా ఇవ్వడానికి కూడా మరి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ సాధ్యం ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యురాలు ఉరుకుల సత్యప్రభ గారు అని చెప్పి చెప్పడానికి చాలా ఆనందిస్తూ మరి ఇంత కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం అయినందుకు అందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను.